వైసీపీ ప్రభుత్వ హయాంలో విధ్వంసమైన ఇరిగేషన్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతుందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పిఎం లంక వద్ద 12.50 కోట్లతో చేపట్టే నల్లి క్రీక్ పనులను ప్రభుత్వ విప్ బొమ్మిడి నయాకర్తో కలిసి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి నిమ్మల మాట్లాడుతూ శ్రీశైలం డ్యాం వద్ద ధ్వంసమైన ప్లంజ్ పూల్ డ్యాం సైడ్ వాల్ నిర్మాణానికి 200 కోట్లు, ధవళేశ్వరం బ్యారేజ్ ఆధునికీకరణ పనులకు 150 కోట్లు, తుంగభద్ర డ్యాం గేట్లు మరమ్మతుల పనులకు 54 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఎన్నికలో మత్స్యకారులకు ఇచ్చిన హామీకి అనుగుణంగా వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని 20,000కు పెంచామన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు. ఆలోచనతో మీ యొక్క శాసన సభ్యులు విప్పు మరి ఏదైతే మనం నాయకర్ గారు పదే మరి అటు అసెంబ్లీలో కానీ బయట కానీ నాతో మాట్లాడుతూ నల్లి గిరికి కష్టాలు తొలగించాలని ఒక మత్స్యకారు బిడ్డగా అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఉన్నటువంటి రామరాజు గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలు ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఎప్పటికప్పుడు నా దృష్టిలో పెట్టి అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అంటే అధికారం వస్తే ప్రజలకి ఏం చేయాలనే దాని మీదే 24 గంటలు ఆలోచిస్తారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే నల్లిగిరికి పనుల్ని ప్రారంభించినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడే ఏదైతే నల్లిగిరికి సంబంధించి ఈ యొక్క డ్రెడ్జింగ్ పనులు ఏవైతే ఈ రోజు మనం ప్రారంభించామో ఈ డ్రెడ్జింగ్ పనులతో పాటు ఈ యొక్క ప్రాంత చిరకాల కోరికైనటువంటి జనమైన వాళ్ళంకలో కూడా బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఈ సీజన్ లోనే పూర్తి చేస్తాం. తద్వారా ఈ యొక్క పరిసర 11,350 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పంటల్ని కాపాడుకోవడమే కాక ఇక్కడ మత్స్య సంపదను కూడా ఈ నల్లిగిరికి పూడికి తోటి ఇక్కడ మత్స్య సంపద కూడా అంతరించిపోయినటువంటి పరిస్థితి.